ప్రజలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం కోసం యోగాను దినచర్యగా చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్ కోరారు. విజయనగరంలోని శ్రీ రామనారాయణ ఆధ్యాత్మిక కేంద్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్తో పాటు 1500 మంది యోగాసనాలు ప్రదర్శించారు. యోగాంధ్ర కార్యక్రమానికి మంత్రి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర అనే నినాదంతో ప్రతి కుటుంబానికి యోగా పరిచయం చేయాలి, యోగా తాలూకు ప్రాముఖ్యత తెలియాలని రాష్ట్రమంతా కూడా ఈ నెల యోగా మంత్ అని అనౌన్స్ చేసి యోగా శిక్షణా కేంద్రాలు ప్రతి డిస్ట్రిక్ట్లోని ప్రతి మండలాల్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే యోగా అనేది మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి. మనం ఎన్నో హిందూ ధర్మం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. మరి అందులో యోగా తాలూకు ప్రాముఖ్యత అనేది మన వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తే వాళ్ళ తాలూకు బాడీ సైన్స్, ఆరోగ్యకరమైనటువంటి బాడీని పెంపొందించడానికి ఏ రకంగా తోడ్పడుతుందని ఒక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యోగా మంత్ కింద డిక్లేర్ చేసి ఈరోజు ఇక్కడ రామనారాయణం విజయనగరం జిల్లాలో విజయనగరం కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అందరితో కలిపి కలెక్టర్ గారు ఆధ్వర్యం, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, నోడల్ ఆఫీసర్ గారిని అపాయింట్ చేస్తూ అందరినీ కూడా యోగా శిక్షణ కేంద్రాన్ని ఆఫీసర్స్ అవ్వచ్చు, లోకల్గా ఉన్నటువంటి మహిళా సంఘాలు అవ్వచ్చు, గ్రామస్తులు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, అందరినీ కూడా కలుపుకొని యోగాంధ్రాకి ఈ శిక్షణా కేంద్రం చేయడం జరిగింది. ఇలా మనందరికీ తెలుసు,